బుజ్జిన గారు కాలేజీ పోయినాడా శ్రావణ చేసరానికి దుడ్డాడితే పెరుక్కొని పోయినాడా ఎంత 1500 సరిగానే పూజకి టెంకాయ తెచ్చున్నాడా నేను తోటకి పోతాడా వచ్చి అడిగి రమ్మని అని చెప్పు ఏంటి అట్లా చూస్తుండబ్బా అక్కడ చెప్పేస్తుందా శ్రావణి ప్రేమించుండదా ఎవరునే మెట్టు తగ్గిద్దని చెప్పడానికి వాళ్ళ కులమైంది మన కులమైంది ఆయన పిల్లగాకి సర్ది చెప్పేది పోయి నా దగ్గర మోసుకొచ్చున్నావు నువ్వు ఏంద్రా తినాలి పిలుస్తాడా వస్తాడబ్బా అసలు నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది మంచి భవిష్యత్తుని చక్కని ఉద్యోగాన్ని వదిలేసి అంధకారంలోకి అడుగులేస్తానంటావేంటి అయినా ఇప్పుడు కాదే నీకు మా అమ్మ పేరు పెట్టుకున్న లక్ష్మణి అది మార్చుకొని విజయాన్ని పెట్టుకున్నావు చూడు అప్పుడే లాగి పెట్టి ఒకటి కొట్టుంటే అప్పుడు అర్థమైంది నీకు మళ్ళీ మొదలెట్టావు ఎప్పటికి ఏడ్చుడేనా వాడన్నా చచ్చిండా అత్తాడే రేపో మాప అత్తాడు మన రాజుగాడి గదే పని మీద ఉన్నాడే సుత్తం వచ్చినా ఏడ్చుడే ఎవ్వళ్ళు వచ్చినా ఏడ్చుడేనా అదే పండు ఒక్కరి తిని మంచిగా ఉండాలి అయినా నువ్వేందో కూర్చోవా దాని పక్కన కూర్చొని కుసుకుసు కుసుకుసుకుంటా లేవండి ఇంటికి మాత్రం అందాలండి బుల్లబాయ్ గారు నేను మీరు కబురు అంటారు కదండి కబురు అనుకున్నప్పుడు అన్నం తింటానండి అన్నం తిని బయలుదేరి వచ్చేస్తున్నా అండి మన కర్రీ సూర్య గారు ఉన్నారు కదండి వాళ్ళ ఇంటి మొలకాడికి రాగానే కొత్త లంక నుంచి మా అప్ప ఎదురు వచ్చిందండి ఏటప్ప ఇయ్యాలప్పుడు వచ్చా ఉన్నానండి అంతే మా అప్ప బోర్మని ఏడ్చేసిందండి బాబు ఏటని ఆరాధిస్తే మా బావ తాగడానికి డబ్బులు లేదని మా అక్కను సిత కొట్టేశాడండి బాబు మా అప్పని ఇంటికి తీసుకెళ్ళి ఊపిపెట్టి తిండెట్టి తీసుకెళ్ళి అల్లుల్లో దిగట్టి మా బావని ఎత్తి కుదేసి తిరిగి వచ్చేప్పటికి బాగా పొద్దుపోయిందండి నేను మీరు పురమాయించిన పని ఉంది కదండి ఇయ్యాల్సి చేసేస్తాను